హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ సండే మిమ్మల్ని మీట్ అవ్వడానికి, మీతో కలిసి గాడ్స్ వర్డ్ని షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఎలా ఉంది మీ సెలబ్రేషన్స్? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ బాగా జరిగాయి అనుకుంటున్నాను. ఒక న్యూ రెజల్యూషన్స్ తీసుకొని, ఒక న్యూ థాట్స్తో, న్యూ ప్లాన్స్తో దేవుణ్ణి మహింపరిచేలాగా మీ లైఫ్ ఉంచుకోవాలని అనుకుంటూ, ప్రేయర్ఫుల్గా, స్పిరిచువల్గా ఉండాలి అని ఆశపడుతూ మీరు ఈ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యారని అనుకుంటున్నా. సో నా తరపు నుంచి అందరికీ, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే మెసేజెస్ వింటున్నారో ప్రతి ఒక్కరికి, మీకు, మీ ఫ్యామిలీస్కి 2022 న్యూ ఇయర్ హ్యాపీగా, ప్రాస్పరస్గా, సంతోషంగా మీరు ఈ సంవత్సరం అంతా ఉండాలని ప్రేయర్ చేస్తూ మీకు అందరికీ విషెస్ తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, షార్ట్ మెసేజ్ అని చెప్తాను. ఎందుకంటే లాంగ్ చెప్పి మీరు అలా వినేకంట కొంతమంది బిజీగా ఉండొచ్చు, చెప్పలేం, చాలా బిజీ కదా మనం. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మరి అందరూ ఇంపార్టెన్స్ ఇస్తారో తెలియదు. సో ఎక్కువసేపు కాకుండా షార్ట్ మెసేజే మీకు కావాల్సిన, అంటే చెప్పాలనుకుంటుంది పిన్ పాయింట్గా మీకు చెప్తాను, బైబిల్ మెసేజెస్ ద్వారా, బైబిల్ రెఫరెన్సెస్ ద్వారా. సో ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. సో అందరూ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. మీకు డిఫరెన్స్ చూపించినప్పుడు మీరు చూడొచ్చు డైరెక్ట్గా. ఒక లేకపోతే పేపర్ పెన్ మీద రాసుకోండి, పేపర్ మీద. మీ తర్వాతనే గూగుల్లో సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు ఆ రిఫరెన్స్. ఓకే, సో ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇంపార్టెంట్ మెసేజ్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్, న్యూ ఇయర్ మెసేజ్, సండే మెసేజ్ అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడదాం. సో ప్రేయర్ చేసుకొని ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి వాక్యం మాట్లాడుతుండగా మీరే నాతో మాట్లాడమని అడుగుతున్నాను. ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో వారితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మా జ్ఞానం లేదు, శక్తి లేదు, బలం లేదు, ఎందుకు పనికిరాని వాళ్ళము. మీ యొక్క జ్ఞానంతో, శక్తితో నింపి నడిపించి మహిమగానంతా మీరే పొందుకోమని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించుండగా ఈ సంవత్సరం అంతా తండ్రి మీతో కలిసి మేము జీవించడానికి మీ కృపను చూపించమని, మీ యొక్క సాక్షులుగా జీవించడానికి మీ సహాయం దయచేయమని యేసుమేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మాట్లాడబోయే టాపిక్, కొత్త సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. చాలామందికి పాస్ట్ నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. లాస్ట్ ఇయర్ చాలా భయంకరంగా ఉంది ప్రతి ఒక్కరి లైఫ్లో. కోవిడ్ సెకండ్ వేవ్ మనం చూసాం. చాలామంది చనిపోయారు, చాలామంది కష్టాల్లో ఉన్నారు, చాలామంది మనీ కోల్పోయారు, ఉద్యోగాన్ని కోల్పోయారు, చాలామంది ఇల్లుని కోల్పోయారు, సమస్తం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నష్టాల్లో, కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్లో ఒక డెస్టినీ లేక, ఒక హోప్ లేక అలా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరంలో అట్లీస్ట్ మనకు కావలసినవన్నీ దొరకకపోయినా అట్లీస్ట్ మన లైఫ్ని సంతోషంగా, హ్యాపీగా ముందుకు నడిపించడానికి కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే మనలో ఉన్నాయో, మనం ఇంకా ఉంచుకున్నామో, అవన్నీ కూడా తీసివేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, తర్వాత కొత్త సంవత్సరమే కానీ కొత్త మనిషి వచ్చారో లేదా అన్నది మనకు మనమే పరీక్షించుకోవాలి. ద డే ఈజ్ న్యూ,
ద సన్ రైజ్ ఇస్ న్యూ, ద ఇయర్ ఈజ్ న్యూ. 2021 కాదు, 2022 ఇది. బట్ ఆర్ యూ న్యూ అంటే నువ్వు పర్సన్గా కొత్తగా ఉన్నావా లేదా, అది ఇంపార్టెంట్. డేట్స్ మారుతూ ఉంటాయి. ఈరోజు డేట్ రేపు ఉంటుంది, రేపు డేట్ ఎల్లుండి ఉండదు. సో డేట్స్ కీప్ చేంజింగ్, టైమ్ కీప్స్ మూవింగ్ ఆన్. బట్ యాజ్ ఎ పర్సన్ నువ్వు చేంజ్ అవుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. కొత్త సంవత్సరము, హ్యాపీ న్యూ ఇయర్ అంటాం మనం. విష్ చేస్తున్నప్పుడు ఏమంటాం, హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీనెస్. సో న్యూ ఇయర్ అనేది ఓకే, ముందు హ్యాపీ అని యాడ్ చేస్తాం. వై ఈజ్ ఇట్ హ్యాపీ, హౌ ఈజ్ ఇట్ హ్యాపీ, హౌ క్యాన్ ఇట్ బి హ్యాపీ. అది హ్యాపీగా ఉండాలంటే, ఆ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలంటే బాధ కలిగించేవి లేదా నీకు నువ్వు బాధ పెట్టుకునేవి ఏమైనా క్వాలిటీస్ ఉంటే అది తీసేసుకోవాలి. అది తీసేసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు, న్యూ ఇయర్ని హ్యాపీగా చేసుకోగలవు, ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండగలవు. సో దాంట్లో ఒక మేజర్ క్వాలిటీ గురించి మాట్లాడబోతున్నాను. అందరికీ కామన్గా చాలా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో కామన్గా ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ క్వాలిటీ ఏంటంటే యాంగర్, కోపం. సో అది లేనివారు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఏ మనిషి ఉండరు, ఏ యానిమల్ ఉండదు ప్రపంచంలో. సో ద మోస్ట్ డేంజరస్, and most bad quality of a human being is anger, కోపం. సో ఆ క్వాలిటీ గురించి నేను కొన్ని రెఫరెన్సెస్ చూపించాలనుకుంటున్నాను బైబిల్లో. వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ యాంగర్, వాట్ ద బైబిల్ స్పీక్స్ అబౌట్ యాంగర్, వాట్ గాడ్ సేస్ అబౌట్ యాంగర్ అనే విషయం మాట్లాడాలనుకుంటున్నాను. సో ఆ క్వాలిటీయే చాలామందికి బ్యాడ్గా మారుతుంది లైఫ్లో. బికాజ్ ఆఫ్ యాంగర్, ఆ కోపం వల్ల చాలామంది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, వేరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తున్నారు. ఎందుకంటే కోపంలో ఏవైనా చేయడానికి మనిషి వెనకారుడు అనే విషయాన్ని బైబిల్లో కూడా మీకు చూపిస్తాను. ఓకే, దాంట్లో ఎఫిషియన్స్ ఒక మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 23. ఇంగ్లీష్లో అయితే న్యూ టెస్టమెంట్లో బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 23లో ఏమన్నా చూద్దాం. 22 and 23. ఓకే, 22, 23 చదువుతాం. తెలుగులో అయితే కొత్త నిబంధన గ్రంథం నుంచి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నాం. 24 కూడా. ఏమనుందండి ఇంగ్లీష్లో, గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. నీ పాత జీవితాన్ని, నీ పాత స్వభావమును అని మాట్లాడుతున్నారు. నీ పాత స్వభావము, నీ పాత జీవితం, నీ పాత పర్సన్, యువర్ ఓల్డ్ క్యారెక్టర్స్, యువర్ ఓల్డ్ సెల్ఫ్ అని మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఓల్డ్ సెల్ఫ్ అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వు ఎలా ఉంటావో నీ ఓల్డ్ సెల్ఫ్ ఒకవేళ బ్యాడ్గా ఉంటే గెట్ రిడ్ ఆఫ్ ఇట్, అది వదిలేసే అని మాట్లాడుతున్నారు. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం, కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటున్నాం. వాట్ అబౌట్ క్లీనింగ్ యువర్ ఓన్ సెల్ఫ్, వాట్ అబౌట్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ యువర్ ఓన్ బ్యాడ్ సెల్ఫ్ అనే విషయాన్ని కూడా బైబిల్లో దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటున్నారంటే, గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్, నీ పాత స్వభావమును వదిలేసే అని మాట్లాడుతున్నారు. ఏది వదిలేయాలి అంటే మంచి కూడా ఉంటుంది కదా మరి ఓల్డ్లో. నీ పాత లైఫ్లో మంచి క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా, బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. సో ఏది వదిలేయాలి, కంప్లీట్గా అన్నీ వదిలేయాలా, కొత్తగా ఉండాలా, లేదంటే కొన్ని వదలాలా అంటే ఏమంటున్నారంటే, ఏం వదలాలంటే విచ్ మేడ్ యూ లివ్ యాజ్ యూ యూస్ టు, ద ఓల్డ్ సెల్ఫ్ దట్ వాజ్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్ బై ఇట్స్ డిసీట్ఫుల్ డిజైర్స్. ఏది వదిలేయాలంటే నిన్ను డిస్ట్రాయ్ చేసే ప్రతి క్వాలిటీని వదిలేయాలంట. లీవ్ ఆల్ ద క్వాలిటీస్
విచ్ ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్, విచ్ ఆర్ డిస్ట్రాయింగ్ యూ. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ద బైబిల్. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. లీవ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ అని మాట్లాడుతున్నారు. అన్నీ వదిలేయమని అంటున్నారు. కానీ అన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉంటాయి మన లైఫ్లో, ఓల్డ్ లైఫ్లో, ఓల్డ్ సెల్ఫ్లో. సో ఏది వదిలేయాలంటే వాట్ యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఈజ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ విచ్ ఈజ్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్. నిన్ను నాశనం చేసే ప్రతి క్వాలిటీని, నిన్ను డిస్ట్రాయ్ చేసే ప్రతి క్వాలిటీని, నిన్ను హామ్ చేసే ప్రతి బ్యాడ్ క్వాలిటీ, నిన్ను నష్టాల్లోకి తీసుకెళ్ళే ప్రతి బ్యాడ్ క్వాలిటీ, నిన్ను కష్టాల్లో తీసుకెళ్ళే ప్రతి బ్యాడ్ క్వాలిటీ, నిన్ను ఇబ్బందులు పెట్టే ప్రతి బ్యాడ్ క్వాలిటీని నువ్వు తీసివేయాలి. అన్నీ తీసివేయాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీస్ ఉంచుకోండి మీ దగ్గర, మంచి క్వాలిటీస్ క్యారీ ఫార్వర్డ్ చేయండి ఈ కొత్త సంవత్సరంలో. కానీ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసి, నాశనం చేసి, కష్టాల్లోకి తీసుకెళ్ళి, నష్టాల్లోకి తీసుకెళ్ళి, బాధలు పెట్టే ప్రతి ఒక్క బ్యాడ్ క్వాలిటీ మీలో ఉంటే కనుక అది తీసేసుకోమని బైబిల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా, న్యూ ఇయర్ మెసేజ్ లాగా, న్యూ ఇయర్ ఒక ఐడియా లాగా దేవుడు మనకు బైబిల్ ద్వారా మనకి ఇస్తున్నారు. ఇస్తున్నారంటే రిమూవ్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్, విచ్ ఆర్ మేకింగ్ యూ టు డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. నిన్ను నష్టపెట్టి కష్టాల్లో తీసుకెళ్ళే ప్రతి బ్యాడ్ క్వాలిటీని తీసివేసుకోండి అని దేవుడు మనకి మాటిస్తున్నారు ఈ మెసేజ్ ద్వారా మనకి ఈ కొత్త సంవత్సరంలో. ఓకే, 23 ఏమనుందంటే యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ మస్ట్ బి మేడ్ కంప్లీట్లీ న్యూ. నీ మనసు, నీ ఆలోచనలు ప్రతిదీ కూడా కొత్తగా మార్చబడాలి అని మాట్లాడుతున్నారు. నీ హృదయము రెన్యూ అవుతూ ఉండాలి, కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, రిఫ్రెష్ అవుతూ ఉండాలి. బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ తీసేసుకుంటూ మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ షుడ్ బీ బార్న్ విత్ ఇన్ యూ ఈ కొత్త సంవత్సరంలో, ఈ న్యూ ఇయర్లో. ఇట్స్ నాట్ ద ఓల్డ్ సెల్ఫ్. పాత జీవితం కాదు, పాత స్వభావం కాదు. కొత్త మనస్సు కలిగి ఉండాలి నువ్వు, కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. నిన్ను నాశనం చేసే, నిన్ను డిస్ట్రాయ్ చేసే, నిన్ను కష్టపెట్టి నష్టాల్లో తీసుకెళ్లే ప్రతి బ్యాడ్ క్వాలిటీని నువ్వు వదిలేయాలి ఈ సంవత్సరంలో. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ న్యూ ఇయర్. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ మస్ట్ బి మేడ్ కంప్లీట్లీ న్యూ. ఓకే, అలా చేస్తూ 24th ఏమనంటున్నారంటే యూ మస్ట్ పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ లైక్లీనెస్ అండ్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ట్రూ లైఫ్ దట్ ఈస్ అప్రైట్ అండ్ హోలీ. సో బ్యాడ్ క్వాలిటీస్ డిస్ట్రాయ్ చేసే ప్రతి క్వాలిటీని తీసివేసి, ఏది నువ్వు కొత్తగా పెట్టుకోవాలి అంటే నీ మనసులో కొత్త హృదయము, కొత్త ఆలోచనలు నీలో రావాలి ఈ సంవత్సరంలో. తర్వాత కొత్త స్వభావం కలిగి ఉండాలి, కొత్త స్వభావం కలిగి ఉండాలి. సో ఎటువంటి స్వభావం కలిగి ఉండాలంటే దేవునికి నచ్చినట్టుగా, దేవుణ్ణి పోలి ఉండిన లక్షణాలు, గాడ్స్ లైక్నెస్, దేవుణ్ణి పోలి ఉండే లక్షణాలు, దేవునికి నచ్చే లక్షణాలు, గాడ్కి క్లోజ్గా తీసుకువెళ్ళే క్వాలిటీస్ కలిగి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండగలిగిన క్వాలిటీస్ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నించునే క్వాలిటీస్ కలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈస్ సేయింగ్. క్రియేట్ న్యూ సెల్ఫ్ విచ్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ట్రూ లైఫ్ దట్ ఈస్ అప్రైట్ అండ్ హోలీ. అంటే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని ముందు నించునే, గర్వంగా నించునే క్వాలిటీస్ నీలో కలిగి ఉండాలి. ఓకే, అదే కాకుండా పరిశుద్ధంగా జీవించవలసిన క్వాలిటీస్, పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏ విధంగా ఏ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ కలిగి ఉండాలి. నిన్ను డిస్ట్రాయ్ చేసి, నిన్ను నాశనం చేసే ప్రతి బ్యాడ్ హ్యాబిట్ని నువ్వు తీసివేయాలి.
కొత్త లైఫ్ని కలిగి ఉండాలి, కొత్త క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఆ క్వాలిటీస్ ఎటువంటివి అంటే దేవునికి దగ్గరగా తీసుకెళ్లే క్వాలిటీస్, నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగిన క్వాలిటీస్, దేవుని ముందు నించోబెట్టే క్వాలిటీస్, నీ హృదయమును నీ ఆలోచనలు మంచిగా మార్చుకునే విధంగా ఉండే క్వాలిటీస్ నువ్వు కలిగి ఉండాలి ఈ సంవత్సరంలో. దట్ ఈస్ ద మెసేజ్ which God wants to tell all of us from the Bible this Sunday, this morning. This is the New Year message. ఓకే, దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న కొత్త సంవత్సరపు మెసేజ్ ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నీ పాత జీవితమును నీ నాశనం చేసే ప్రతి ఒక్క క్వాలిటీని తీసివేసి నిన్ను ముందుకు నడిపించే, పరిశుద్ధంగా ఉంచుకోగలిగిన, దేవుని ముందు నించునే కొత్త మనసు, కొత్త ఆలోచనలు నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారు ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో. దాంట్లో మరి మీకు ఏ బ్యాడ్ క్వాలిటీ ఉందో మీకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు. నోబడీ నోస్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్. ఎవరికి ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఎవరికి ఏ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో, ఎవరికి ఏ నష్టపరిచే, డిస్ట్రాయ్ చేసే క్వాలిటీస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కటి డిస్ట్రాయ్ చేస్తుంటుంది లైఫ్లో. కొంతమందికి డబ్బు అనే ఒక ఆశ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కొంతమందికి స్టేటస్ అనే ఆశ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కొంతమందికి హోదా అనే ఆశ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఒక్కొక్క క్వాలిటీ, కొంతమంది కోపం అనే క్వాలిటీ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కొంతమందికి అనుమానం అనే క్వాలిటీ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కొంతమందికి రకరకాల క్వాలిటీస్ కలిగి ఉంటారు. డ్రింకింగ్ అనే క్వాలిటీ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. స్మోకింగ్ అనే క్వాలిటీ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసే క్వాలిటీ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. బ్యాడ్ థింగ్స్ చూసే క్వాలిటీ వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. బ్యాడ్గా చేతులతో చేసే పనులు వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. సో బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ క్వాలిటీస్, తప్పుగా మాట్లాడటము, అబద్ధాలు ఆడటము, తప్పుగా చూడటము, లేదంటే రాంగ్ ప్లేసెస్కి వెళ్ళే స్వభావము, క్వాలిటీస్. సో రకరకాల మనుషులకి రకరకాల క్వాలిటీస్ ఉంటాయి, వారిని డిస్ట్రాయ్ చేసే క్వాలిటీస్. సో ఎవరికి ఏ క్వాలిటీ ఉందో వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు పరీక్షించుకొని, సరిదిద్దుకొని ఆ క్వాలిటీని వదిలేయగలిగితే మీ లైఫ్ డిస్ట్రాయ్ అవ్వకుండా, మీ లైఫ్ పర్ఫెక్ట్గా దేవునికి నచ్చినట్టుగా, దేవునికి పనికొచ్చే విధంగా, మీకు పనికొచ్చే విధంగా, అవతల వాళ్ళకి పనికొచ్చే విధంగా ఒక మంచి వ్యక్తిగా సొసైటీలో నీకు నువ్వు గర్వంగా నువ్వు తిరగగలుగుతావు, ఉండగలుగుతావు, చెప్పుకోదగ్గట్టు ఒక క్వాలిటీ నువ్వు కలిగి ఉంటావు. నీ లైఫ్ ఈరోజు నువ్వు ఎండ్ అయితే, నీ లైఫ్ పాస్ట్ లైఫ్ తిరిగి చూసుకుంటే ఎంతకాలం చేసింది ఏంటి, ఇప్పుడైనా నువ్వు చేయబోతున్నావు, ఏదో చేసావు, ఆ మార్పుని బట్టి నువ్వు చేయగలిగావనే ఒక విశ్వాసంతో నువ్వు ఈ లైఫ్ని నువ్వు వదిలి వెళ్ళగలవు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే. సో అటువంటి ఈ క్షణం నువ్వు చనిపోయినా సరే, ఈ క్షణం నువ్వు లైఫ్ ఎండ్ అయిపోయినా సరే, నువ్వు గర్వంగా నేను లైఫ్ జీవించాను మంచిగా అనే ఒక మంచి ఆలోచనతో నువ్వు వెళ్ళగలవు, ఒక మంచి మనసుతో నువ్వు వెళ్ళగలవు. అటువంటిది లైఫ్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఏ క్వాలిటీస్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయో, ఏ క్వాలిటీస్ మిమ్మల్ని హార్మ్ చేస్తున్నాయో, ఏ క్వాలిటీస్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాయో, ప్రతి ఒక్క ఆ క్వాలిటీని మీరు తీసివేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు వాక్యం ద్వారా. సో అన్ని క్వాలిటీస్ చెప్పాను, బ్యాడ్ క్వాలిటీస్. దాంట్లో మోస్ట్ కామన్గా అందరికీ చాలామంది, ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఉండే బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే కోపం, యాంగర్. ఆ ఒక్క క్వాలిటీ గురించి నేను ఈరోజు కొన్ని వాక్యాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. మిగతావి అది నాకు లేదు బ్రదర్, అది నాకు లేదు అని మీరు అనుకుంటే, కోపము నాకు లేదు అనుకుంటే, మీకు ఏదైతే ఉందో అది తీసివేసుకోండి, బ్యాడ్ క్వాలిటీ. సో అందరికీ కోపమే క్వాలిటీ అని నేను అనట్లే, కానీ చాలామంది పర్సంటేజ్ ఎక్కువ మందికి ఈ క్వాలిటీ ఉంటుంది, కోపం అనేది బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. అది మీకు లేదు అని మీకు అనిపిస్తే, మీలో ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోండి, మీరు గ్రహించండి, అది మీరు తీసివేసుకుంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని దేవుడు ప్రామిస్ చేస్తున్నారు బైబిల్లో. ఓకే, సో ఒకవేళ కోపం అనేది మీకుంటే, ఒకవేళ కోపం అనేది మీ లైఫ్ని కానీ, మీ పర్సనల్ లైఫ్ని కానీ, మీ హెల్త్ని కానీ డిస్ట్రాయ్ చేస్తున్నట్లయితే, కొన్ని మెసేజెస్ చూపిస్తాను, కొన్ని వర్డ్స్ చూపిస్తాను బైబిల్లో, అది మీరు చూసుకోండి, అది మీరు సరిదిద్దుకోండి. అట్లీస్ట్
ఈ ఇయర్ అయినా మీరు ఆ క్వాలిటీని తీసివేసుకుంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు, చాలా మంచిగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేస్తున్నారు. దాంట్లో కోపం ఎంత భయంకరమైనదో మీకు బైబిల్లో ఒక జరిగిన సంఘటన మీకు చూపించాలని ఆశపడుతున్నాను. జెనిసిస్ చాప్టర్ 4, ఆది కాండము, ఓల్డ్ టెస్టమెంట్లో ఫస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్, జెనిసిస్ చాప్టర్ 4 verse 1 to 8 మీరు చదివినట్లయితే, తెలుగులో అయితే ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. అక్కడ యాడమ్ అండ్ ఈవ్ మనకు తెలుసు. యాడమ్ అండ్ ఈవ్కి కుమారుడు పుట్టాడు. ఎవరా కుమారుడు అంటే ఫస్ట్ సన్ ఇస్ కయన్, సెకండ్ సన్ ఇస్ ఏబుల్. యాడమ్ అండ్ ఈవ్కి 2 కుమారులు. ఫస్ట్ కొడుకు ఎవరంటే కయన్, సెకండ్ కొడుకు ఎవరంటే ఏబుల్. సో కయన్ పెద్ద కుమారుడు, ఏబుల్ ఏమో రెండో కుమారుడు. దాంట్లో మీరు సెకండ్ వర్స్ చదివినట్లయితే కయన్ వాజ్ ఎ ఫార్మర్, ఏబుల్ వాజ్ ఎ షెపర్డ్. కయన్ ఎవరంట? ఒక ఫార్మర్, ఒక రైతు. వేరేజ్ రెండో కొడుకు ఏబుల్ ఎవరంటే షెపర్డ్, గొర్రెల కాపరి. ఓకే, కొద్ది రోజుల తర్వాత థర్డ్ వర్స్ మీరు చదివినట్లయితే కయన్ ఏం చేశాడంటే హార్వెస్ట్లో, తన ఫార్మర్ కాబట్టి తనకు పండించిన దాంట్లో బెస్ట్ థింగ్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు అర్పణగా. తర్వాత ఏబుల్ కూడా ఏం చేశాడంటే తను గొర్రెల కాపరి కాబట్టి అప్పుడే పుట్టిన చిన్న గొర్రెని తీసుకొచ్చి బెస్ట్ థింగ్ని తీసుకొచ్చి దేవునికి ఆఫరింగ్ ఇచ్చారు ఇద్దరు. సో కయ్యేను ఆఫరింగ్ ఇచ్చారు, ఏబుల్ కూడా ఆఫరింగ్ ఇచ్చారు. కానీ దేవుడు అంగీకరించింది ఎవరినో తెలుసా? ఏబుల్ని. కానీ కయ్యేన్ని మాత్రం అంగీకరించలేదు. సో ఏబుల్ ఇచ్చిన ఆఫరింగ్ అంటే బెస్ట్ గొర్రెని ఏదైతే తీసుకొచ్చాడో పిల్లని, ఆ ఆఫరింగ్ దేవుడు అంగీకరించారు. వేరేస్ కయ్యన్ తీసుకొచ్చిన ఆఫరింగ్ బెస్ట్ హార్వెస్ట్ అనే ఆఫరింగ్ అది అంగీకరించలేదు. సో కయ్యన్కి కోపం వచ్చింది. ఎందుకంటే మంచి మనసుతోనే ఆఫరింగ్ ఇచ్చాడు కయ్యన్, మంచి మనసుతోనే ఆఫరింగ్ ఇచ్చారు ఏబుల్. కానీ ఇద్దరిది దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఏబుల్ది మాత్రమే యాక్సెప్ట్ చేశారు, కయ్యన్ది యాక్సెప్ట్ చేయలేదు ఆఫరింగ్. సో అప్పుడు ఏమైందంటే 5th verse మీరు చదివినట్లయితే కయన్ బికేమ్ ఫ్యూరియస్ అండ్ ద స్కౌల్డ్ ఇన్ యాంగర్. అప్పుడు కయన్కి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట. కోపం ఎంత భయంకరమైన కోపం వచ్చిందంటే గట్టిగా అరిచాడంట కోపంతో. చాలా భయంకరమైన కోపం. ఫ్యూరియస్ అంటే ఏమంటారు తెలుగులో? ఉద్రీకత. అంటే భయంకరంగా ఉద్రీకతతో ఉన్నాడంట మనిషి. కయన్ బికేమ్ ఫ్యూరియస్. ఒక లయన్ ఫ్యూరియస్గా ఉంటే ఎలా ఉంటుంది? ఒక లయన్ ఫ్యూరియస్గా ఎలా వచ్చి కోపంతో మీ మీద ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఆ విధంగా ప్రవర్తించాడంటే ఎవరు? కయన్. ఉద్రీకత, కోపము, స్కౌల్డ్ ఇన్ యాంగర్ అంటే కోపంతో రగిలిపోయాడంట కయన్. అప్పుడు 6th verseలో దెన్ ద లార్డ్ సెడ్ టు కయన్తో ఏమన్నా, వై ఆర్ యు యాంగర్? ఎందుకు కోపం పడుతున్నావు అడిగారంట దేవుడు. కయన్, ఎందుకు నీకు అంత కోపము? ఎందుకు అంత కోపం పడుతున్నావు? అంత భయంకరంగా నువ్వు కోపం పడవలసిన అవసరం ఏంటి? అంత ఉద్రీకత నీకు ఎందుకు అని అడిగినప్పుడు, వై ద స్కాల్ ఆన్ ఫేస్? దేవుడు అడిగినప్పుడు, ఇఫ్ యూ హ్యాడ్ డన్ ద రైట్ థింగ్ యూ వుడ్ బీ స్మైలింగ్. నువ్వు కరెక్ట్గా చేస్తుంటే నువ్వు నవ్వుతూ ఉండేవాడివి. నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. సో కోపం పడడం దేనికి అని మాట్లాడుతావు. కోపం ఎంతవరకు దారితీసిందంటే 8th verseలో దెన్ కయన్ సెడ్ టు హిస్ బ్రదర్ ఏబుల్. అప్పుడు ఆ కోపం ఎంతవరకు దారితీస్తుందంటే వాళ్ళ తమ్ముడితో అంటున్నాడంట కయన్, పద ఇద్దరం కలిసి అలా ఫీల్డ్లోకి వెళ్దాం సరదాగా నడుచుకుంటూ అని తీసుకెళ్ళి ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆ పొలంలో ఉన్నప్పుడు కయన్ టర్న్ ఆన్ హిస్ బ్రదర్ అండ్ కిల్డ్ హిమ్, చంపేశాడంట వాళ్ళ తమ్ముడిని. చూడండి, క్షణపాటు కోపమును ఎంతవరకు దారితీస్తుంది అక్కడ బైబిల్లో? చంపేసే అంతవరకు దారితీస్తుంది. సో మంచి వ్యక్తే కయన్, ఏబుల్ కూడా మంచి వ్యక్తే, కానీ దేవుడు అంగీకరించలేదని కోపం పడ్డాడు. ఆ కోపం ఎంతవరకు దారితీస్తుందంటే వాళ్ళ సొంత తమ్ముడినే చంపేసే విధంగా దారితీస్తుంది. చూడండి అంత భయంకరమైన రోజుల్లో అప్పుడే అలా ఉంటే కోపము, ఈ రోజుల్లో ఇంకా భయంకరమైన కోపముతో రగిలిపోతున్న మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. కోపంతో ఏం చేయడానికైనా వెనకాడరు, కోపంతో ఏం చేద్దామన్నా వెనకాడరు. ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉంటారు, ఎవరైనా చంపేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేనివల్ల అంటే
కోపము. ఈరోజు ఒకవేళ కోపం అనేది మీ బ్యాడ్ క్వాలిటీ అయితే మీ లైఫ్లో మీరు తీసేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే, ఈ క్షణమే. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నారు, కోపము చాలా భయంకరమైనది, కోపము చాలా క్రూరమైనది, కోపము ఎంతవరకు దారితీస్తుందంటే చంపేసినంత వరకు దారితీస్తుందంట. ఎందుకంటే కయ్యేన్ వాళ్ళ సొంత తమ్ముడిని కోపం వల్ల బయటికి సరదాగా తీసుకెళ్ళి చంపేశాడు. చూడండి ఎంత భయంకరమైనదో కోపం. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి చాలా చాలా కోపం ఎక్కువ అంట. ఆ వ్యక్తికి చాలా భయంకరమైన కోపం అంట ఆ వ్యక్తికి. సో ప్రతి చిన్నదానికి కోపం పడుతూ ఉంటాడు, చాలా భయంకరంగా కోపం పడుతూ రియాక్ట్ అవుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఒక రాజు ముందు నించున్నాడంట. ఏదో పని మీద వెళ్ళాడు, రాజు ముందు నించున్నాడు. రాజు ఎదురుగా నించొని ఉన్నాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా చాలా రాంగ్ జరిగింది. ఆ రాంగ్ జరిగినందుకు ఈ వ్యక్తికి నిజంగా కోపం రావాలంట, కోపం రావాలి. కానీ అందరూ ఆశ్చర్యపోయారు చూసి, ఏంటి ఇంత భయంకరమైన కోపం కలిగిన మనిషి ఈరోజు రాజు ఎదురుగా నించున్నప్పుడు అసలు ఏ కోపం రాలేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఏమీ లేకుండా ఉన్నాడు, ఏంటి అని ఆశ్చర్యపడి తర్వాత అడిగారంట ఆ వ్యక్తిని వెళ్ళి, ఏంటండి మీకు చాలా కోపం ఎక్కువ కదా, మీకు చాలా షార్ట్ టెంపర్ కదా, కోపం ఎక్కువ కదా, ఏంటి అసలు ఇంత భయంకరంగా ఘోరం జరిగినప్పుడు కూడా మిమ్మల్ని నిందించినప్పుడు కూడా ఏ తప్పు చేయకుండా మీకు ఎందుకు కోపం రాలేదు అని అడిగారంట. అడిగితే ఆ వ్యక్తి ఒకటే మాట చెప్పాడు, నాకు చాలా కోపం ఉంది, చాలా కోపం వచ్చింది, కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే నా ఎదురుగా రాజు ఉన్నాడు కాబట్టి. ఆ రాజు ఎదురుగా నేను కోపం పడితే బాగోదు కదా, నన్ను తప్పుగా అనుకుంటారు కదా, నన్ను బ్యాడ్గా అనుకుంటారు కదా అని చెప్పేసి కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకున్నాను. కారణం ఏంటంటే రాజు ఎదురుగా ఉన్నారు కాబట్టి అని చెప్పాడంట. అయితే ఆ విషయాన్ని బట్టి ఒకటి మనకు అర్థం కావాలి ఏంటంటే, ఎంత కోపం ఉన్న వ్యక్తి అయినా, ఎంత భయంకరమైన కోపం ఉన్న వ్యక్తి అయినా రాజు ఎదురుగా నించున్నాడు కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కానీ మనం కూడా ఆ విషయం తెలుసుకోవాలి, నీకెంత కోపం ఉన్నా, నువ్వు ఎంత కోపం ఉన్న వ్యక్తి అయినా సరే దేవుడు ప్రతిసారి ప్రతి చోట మన పక్కనే ఉన్నారు అని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు నమ్మినట్లయితే ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోగలము అనే విషయాన్ని తెలుసుకో. అనుకోవచ్చు, సరే మీరు చెప్తున్నారు కోపం ఉండకూడదని, బైబిల్లో బాగానే చెప్తున్నారు, ఆ కోపం పోవాలి అంటే ఏం చేయాలని కూడా చెప్పండి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, నీ కోపం పోవాలి అంటే నీ పక్కన దేవుడు ఉన్నారు అని నువ్వు విశ్వాసంతో నమ్మాలి, నీతో దేవుడు ఉన్నారు అని విశ్వాసంతో నమ్మాలి. నువ్వు ఏం మాట్లాడినా, నువ్వు కోపం పడినప్పుడల్లా అయ్యో దేవుడు చూస్తున్నారు నన్ను, కోపం పడితే డెఫినెట్గా నేను బ్యాడ్ పర్సన్గా దేవుని దృష్టిలో ఉంటాను అనే నువ్వు నమ్మగలిగితే అని నువ్వు అనుకోగలిగితే, నువ్వు విశ్వసిస్తే డెఫినెట్గా నీలో ఉన్న కోపాన్ని నువ్వు తగ్గించుకోగలవు అనే సత్యాన్ని ఈరోజు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కోపం కంట్రోల్ చేసుకునేవారే ధన్యులు అని బైబిల్లో చాలాసార్లు బైబిల్లో చెప్పారు దేవుడు. సో నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ మినిస్టర్ ముందు నించున్నావు, నువ్వు నీ కోపం వస్తుంది, కానీ నువ్వు ప్రైమ్ మినిస్టర్ ముందు నించున్నావు కాబట్టి నువ్వేం చేస్తావు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు, మాట్లాడవు, సైలెంట్గా ఉంటావు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి నీ ముందు నించున్నారు కాబట్టి. అవునా కదా, చెప్పండి. ఎవరైనా అలాగే ఉంటాం, కోపం మనం ప్రదర్శిస్తాం ఎప్పుడు, ఎవరు లేనప్పుడు. ఎవరైనా మంచి ఇంపార్టెంట్ వ్యక్తి ఉంటే కోపాన్ని చూపించాం మనం. అలాగనే నీ లైఫ్లో, మన లైఫ్లో గాడ్ అనే ఒక ఇంపార్టెంట్ పర్సన్ మా లైఫ్లో ఉన్నారు అని మనం అనుకుంటే, మనం భావిస్తే, మనం విశ్వసిస్తే, మనం నమ్మితే, మనం ఫెయిత్ఫుల్గా ఉంటే, ప్రతి క్షణం ప్రతిసారి ఎక్కడున్నా సరే దేవుడు నన్ను చూస్తున్నారు, నా పక్కనే ఉన్నారు ఆయన గ్రేట్ పర్సన్, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన రాజులకు రాజు. ఆయన అటువంటి రాజులకు రాజు అయిన దేవుడు మనతో ఉన్నారు, మనల్ని చూస్తున్నారు, మన పక్కనే ఉన్నారని మనం అనుకుంటే, ఎంత కోపం వచ్చినా సరే నువ్వు కంట్రోల్ చేసుకోగలవు, నువ్వు తగ్గగలవు, తగ్గించే నువ్వు జీవించగలవు అనే విషయాన్ని, సత్యాన్ని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తాను ఈ రోజున, ఈ కొత్త సంవత్సరం రోజున. ఆ విధంగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారు. అలాగనే కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ కూడా చెప్పారు బైబిల్లో కోపం గురించి. ఫాస్ట్గా మనం చూద్దాం. ఏమనుందంటే, ఎక్లీసియాస్టిస్ ప్రసంగి రాసిన గ్రంథము, పాత నిబంధన గ్రంథములో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం ఏమనుందో చూద్దాం. ఇంగ్లీష్లో ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 7 and verse 9. కీప్ యువర్ టెంపర్ అండర్ కంట్రోల్, ఇట్ ఈస్ ఫూలిష్ టు హార్బర్ ఎ గ్రడ్జ్. చూడండి, దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, నీ కోపము కంట్రోల్లో పెట్టుకో అని మాట్లాడుతున్నారు. కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం నమ్మాలి, ఎవరు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అనే దేవుడు మనతో ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మనల్ని చూస్తున్నారు అనే భయం ఉంటే, విశ్వాసం ఉంటే మనం కోపం పడం, తగ్గించుకుంటాం. ఆ విధంగానే
దేవుడు మాట్లాడుతున్నారు, కీప్ యూర్ టెంపర్ అండర్ కంట్రోల్ అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు. ప్రావర్బ్స్ చూద్దాం ఒకసారి. ప్రావర్బ్స్లో ఏమనుందంటే, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాలా ఉంటాయి. ప్రావర్బ్స్లో బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 15 and verse 1 ఏమనుందో చూద్దాం. ప్రావర్బ్స్ 15:1. ఏ జెంటిల్ ఆన్సర్ క్వైటెన్స్ యాంగర్ బట్ ఏ హార్ష్ వన్ స్టిర్స్ ఇట్ అప్. సో కోపము రాకుండా ఉండాలి అంటే నీ సమాధానం, నీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలని మాట్లాడుతున్నారు బైబిల్లో. జెంటిల్గా ఉండాలి అంట. ఇవన్నీ కూడా కోపం రాకుండా ఉండడానికి పరిష్కారం ఏంటో చెప్తున్నాను. ఎంతవరకు చెప్పింది కూడా అదే. ఇప్పుడు కూడా కొన్ని వర్సెస్ చూపిస్తున్నాను. ఏ జెంటిల్ ఆన్సర్ క్వైటెన్స్ యాంగర్. కోపం వచ్చినప్పుడు జెంటిల్గా ఆన్సర్ చేయండి. ఉద్రీకతతో, ఆవేశంతో ఆన్సర్ చేయకండి. ఓకే, ఇంకా హార్ష్గా మాట్లాడితే కోపం పెరుగుతుంది తప్ప తగ్గదు ఎక్కడ కూడా. సో జెంటిల్గా ఆన్సర్ చేయడం ఒక పద్ధతి అని బైబిల్లో ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 1లో రాస్తుంది. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 22 verse 24. ప్రావర్బ్స్ చాప్టర్ 22 and verse 24లో ఏమనుందంటే, డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ యాంగర్ అండ్ వైలెంట్ టెంపర్స్. యూ మైట్ లెర్న్ దర్ హ్యాబిట్స్ అండ్ నాట్ బీ ఏబుల్ టు చేంజ్. చూడండి, చాలా గ్రేట్ వర్డ్స్ మాట్లాడుతున్నారు బైబిల్. ఏమని అంటున్నారంటే, డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ యాంగర్ అండ్ షార్ట్ టెంపర్ అని మాట్లాడుతున్నారు, వైలెంట్ టెంపర్. సో కోపం ఉన్నోళ్ళతో, తర్వాత షార్ట్ టెంపర్ ఉన్నోళ్ళతో, ఉద్రీకంగా రియాక్ట్ అయ్యే పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే నీకు వాళ్ళ అలవాట్లు వస్తాయి, వాళ్ళ బుద్ధులు వస్తాయి, ఇంకెప్పటికీ నువ్వు మార్చుకోలేవు అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. యూ మైట్ లెర్న్ దర్ హ్యాబిట్స్ అండ్ నాట్ బీ ఏబుల్ టు చేంజ్. ఎక్కడుందంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రావర్బ్స్ చాప్టర్ 22 and verse 24 నుంచి చదువుతున్నాను. ఓకే, ఇంగ్లీష్లో. తెలుగులో అయితే సామెతలు రాసిన గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాస్తుంది ఏంటంటే, కోపం ఉన్న వాళ్ళతో, ఉద్రీకంగా ప్రవర్తించే వాళ్ళతో మీరు స్నేహం చేయకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు అని రాస్తుంది. ఎందుకు చేయకూడదు అంటే, ఒకవేళ చేస్తే వాళ్ళ లక్షణాలు మీకు వస్తాయంట, వాళ్ళ క్వాలిటీస్ మీకు వస్తాయంట, వాళ్ళ హ్యాబిట్స్ మీకు వస్తాయంట. అది ఎప్పటికీ మీరు మార్చుకోలేరు అని దేవుడు మాట్లాడుతున్నారు బైబిల్లో. అదొకటి. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 27 verse 4లో ఏమనుందంటే, 27వ అధ్యాయము 4వ వచనం, 27 verse 4 అదే ప్రావర్బ్స్లో ఏమనుందంటే, యాంగర్ ఈజ్ క్రూయల్ అండ్ డిస్ట్రక్టివ్ బట్ ఇట్ ఈస్ నథింగ్ కంపేర్ టు జెలసీ. యాంగర్ ఎలాంటిదంటే, కోపం ఎలాంటిదంటే నాశనం చేసేదంట. అది చాలా భయంకరమైన క్రూయల్ థింగ్ అంట. కోపం అనేది క్రూయల్ అంటే క్రూయాలిటీ. కోపం అనేది క్రూయాలిటీ అంటే ఒక ఏదైనా సరే చేయడానికి ఆ కోపం ఉంటే వెనకాడరు మనుషులు, అంటే చంపడానికైనా సిద్ధపడతారు. అంత భయంకరమైనదంట. డిస్ట్రక్టివ్ అంటే డిస్ట్రాయ్ చేసేది కోపం. సో ఆ క్వాలిటీ ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. అదే ప్రావర్బ్స్ 29 verse 22లో ఏమనుందంటే, అదే సామెతలు 29వ అధ్యాయము 22వ వచనం 29-22లో ఏమనుందంటే చూద్దాం. పీపుల్ విత్ యాంగర్ కాజ్ ఏ లాట్ ఆఫ్ క్వార్లింగ్ అండ్ ట్రబుల్. చూడండి, ఎవరైతే కోపం కలుగుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా గొడవలు, చాలా ఇబ్బందుల్లో ఉంటారు అని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. సో ఆ క్వాలిటీ తీసివేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆ క్వాలిటీ ఉంటే పీపుల్ విచ్ యాంగర్ కాజ్ ఏ లాట్ ఆఫ్ క్వారలింగ్ అండ్ ట్రబుల్. సో మీ ఇంట్లో అవనివ్వండి, మీ కాలేజ్లో అవనివ్వండి, మీ స్కూల్లో అవనివ్వండి, మీరు వర్కింగ్ ప్లేస్ అవనివ్వండి, మీ జాబ్లో అవనివ్వండి, కోపం అనేది చాలా క్రూయల్ హ్యాబిట్. కోపం అనేది చాలా డిస్ట్రక్టివ్ అని మాట్లాడుతున్నారు బైబిల్లో. ఆ క్వాలిటీ ఉంటే కనుక చాలా ట్రబుల్లో పడతారు మీరు, తర్వాత గొడవల్లో పడతారు మీరు. అది దేనికైనా సరే దారి తీస్తుంది అని ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో మీకు చూపించాను. చంపే వరకైనా తీసుకెళ్తుంది కోపం. సో ఆ క్వాలిటీ కనుక మీలో ఉంటే దయచేసి ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త ఇయర్లో ఆ క్వాలిటీని మీరు తగ్గించుకోండి లేదా తీసివేయండి కంప్లీట్గా. ఎలా తగ్గించుకోవాలి అంటే మీకు చెప్పాను. అటువంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు, పర్సన్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆ ఉద్రికత, కోపం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్స్ మీకు వస్తాయి, అది ఎప్పటికీ మీరు మార్చుకోలేరు అని హెచ్చరిక దేవుడు బైబిల్లో ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 1లో దేవుడు స్పష్టంగా మాట్లాడి చెప్తున్నారు. 22 verse 24లో కూడా చెప్తున్నారు. అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, అదొకటి మీరు అవాయిడ్ చేయాలి. తర్వాత కోపం
ఎందుకు వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ మీ ముందు నించుంటే మీ కోపం వచ్చినా మీరు కోపం పడరు, కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పెద్ద వ్యక్తి మీ ముందు నించున్నారు కాబట్టి. అదేవిధంగా అంతకంటే పెద్ద వ్యక్తి, కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, దేవుడు మీతో ఉన్నారు, మీ ముందు ఉన్నారు అని మీరు నమ్మితే, విశ్వసిస్తే, మీరు ఆ విధంగా ఆలోచిస్తే మీ కోపం వచ్చినా సరే మీరు కంట్రోల్ చేసుకోగలరు అనే సత్యాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను బైబిల్ వాక్యం ద్వారా. సో ఇవన్నీ కూడా, సో ఈరోజు చాలా క్వాలిటీస్ గురించి మీకు ఏవైతే ఉండకూడదో అని మీకు చెప్పాను. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ప్రకారము మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది పోవాలి. ఓల్డ్ అంటే ఏదైతే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుందో క్వాలిటీస్, ఏదైతే మిమ్మల్ని నాశనంలోకి నడిపిస్తుందో ఆ క్వాలిటీస్ అన్నీ మీకు తెలుసు కాబట్టి, ఎవరికి ఉన్న క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నాశనం చేసేవి మీకు మీరు తెలుసుకొని మీకు మీరు క్లియర్ చేసుకుంటే ఈ లైఫ్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొత్త సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం విష్ చేస్తాం. ఆ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉండకూడదు మీలో. సో దాంట్లో మోస్ట్ కామన్ క్వాలిటీ గురించి నేను మాట్లాడాను ఇప్పుడు, ఏంటంటే కోపం. సో ఏ విధంగా కోపం డిస్ట్రాయ్ చేస్తుందో, ఏ విధంగా కోపం తీసివేసుకోవాలో అన్నీ చెప్పాను. సో ఈ క్వాలిటీస్, ఈ మెసేజ్ని మీరు టేక్ ఆఫ్ హోమ్ మెసేజ్లా తీసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని, మిమ్మల్ని మీరు తెలుసుకొని, మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసే ప్రతి ఒక్క బ్యాడ్ క్వాలిటీని తీసేసుకున్నట్లయితే, వదిలేసినట్లయితే కొత్త జీవితం మీరు కలిగి ఉంటారు, కొత్త స్వభావం మీరు కలిగి ఉంటారు, కొత్త లైఫ్ని మీరు కలిగి ఉంటారు. దేవుడు బ్లెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనే ఒక ప్రామిస్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు నడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. విశ్వాసంతో దేవుడు మనతోనే ఉన్నారు, దేవుడు మన పక్కనే ఉన్నారు, మనల్ని చూస్తున్నారు ప్రతి క్షణము అనే ఒక మనసుతో మీరు ముందుకు వెళ్ళాలి అని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొత్త మనసు, కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి అని కూడా మీకు దేవుడు మనకి చెప్తున్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ మెసేజ్ అంతా కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని అప్లై చేసుకొని మీ లైఫ్లో మీరు ఈ సంవత్సరం అంతా ఈరోజు మొదలుకొని ప్రతిరోజు మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రాస్పరస్గా ఉండాలి, బ్లెస్సింగ్స్తో నింపబడాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రేయర్ చేయండి. నేను కూడా మీ అందరి గురించి ప్రేయర్ చేస్తాను. మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరంలో మనం సంతోషంగా అడుగు పెడదాం, ముందుకు నడుద్దాం. దేవుడి సమయాన్ని, ఈ మెసేజ్ని, ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. షలోమ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఈ నూతన సంవత్సరపు మెసేజ్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాను. మాలో ఉన్న ప్రతి డిస్ట్రాయ్ చేసే ప్రతి క్వాలిటీని మేము తీసివేసుకోవడానికి మీరే సహాయం దయచేయండి. శక్తిని, జ్ఞానం ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే చూస్తున్నారో ఈ మెసేజ్ని, ఎవరైతే వింటున్నారో ఈ మెసేజ్ని, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీస్ని బ్లెస్ చేయండి, వాళ్ళ ప్లాన్స్ని, ఐడియాస్ని బ్లెస్ చేయండి, ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ఎవరైతే తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో రాసిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. తోడుగుండి నడిపించండి, విజయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే తండ్రి ఎవరైతే సఫర్ అవుతున్నారో కోవిడ్తో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి, బలపరచండి. ఎవరైతే క్యాన్సర్స్తో, వేరే డిజీజెస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే స్వస్థపరచండి, బలపరచండి. మిమ్మల్ని తెలుసుకొని స్వస్థత పొందుకునేలా సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఈ కోవిడ్ మళ్ళీ రాకుండా తండ్రి, అది మళ్ళీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకుండా మీరే మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. మేమందరం మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరికైతే తిండి లేదో తినడానికి, తండ్రి కట్టుకోవడానికి బట్టలు లేవో తండ్రి, డిప్రెషన్లో లోన్లీగా ఫీల్ అవుతున్నారో, మనీ లేదో, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉండడానికి ఇల్లు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ కనికరము, జాలి చూపించి నడిపించి బలపరచమని అడుగుతున్నాను తండ్రి. లోన్లీగా ఉన్నవారిని మీరే తండ్రి దర్శించండి, మీరే సహాయం దయచేయండి, తోడుగా ఉండి నడిపించండి, మీరే బలపరచండి. మళ్ళీ వచ్చే వారం మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాను. మీ యొక్క తండ్రి ఈ యొక్క సంవత్సరం మొదలుకొని ప్రతిరోజు హ్యాపీనెస్ని మాకు దయచేసి, పీస్ ఆఫ్ మైండ్ని దయచేసి బలపరచమని, మీరే తోడుగా ఉండి నడిపించమని, మహిమ ఘనత మీరే పొందుకోమని, ప్రతి ఒక్కరితో మీరు ఉండి నడిపించమని శివమేసే పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలోమ్. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను, విషెస్ తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి.
జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వచ్చే సండే మార్నింగ్ మళ్ళీ లైవ్లో మనం కలుసుకుందాం. అంతవరకు ప్రేయర్ చేసుకోండి. నా గురించి కూడా ప్రేయర్ చేయండి, అందరి గురించి కూడా ప్రేయర్ చేయండి. మీ యొక్క ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే, ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియజేయండి, మెసేజ్ చేయండి. మీ కొరకు నేను డెఫినెట్గా ప్రేయర్ చేస్తాను. మీతో కలిసి నేను ప్రేయర్ చేస్తాను అన్ని విషయాల్లో, ఓకేనా? సో అలాగనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను తగిన సహాయం, నేను చేయగలిగిన సహాయం డెఫినెట్గా మీకు చేయడానికి ఇష్టపడుతున్నాను. సో అందరూ హ్యాపీ సండే, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ని మరొకసారి తెలియజేస్తున్నాను. హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ వీక్ లైవ్లో మనం కలుసుకుందాం. తర్వాత ఈ వీడియో వెంటనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో యూట్యూబ్లో కూడా ఫాలో అవుతున్నవారు చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు ఈ మెసేజ్. సో డాక్టర్ జాన్ సుధాకర్ ఛానల్ వీలైతే చూడండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. షలోమ్, పీస్ బీ అంటు యూ. బాయ్.